ఆరెంజ్ మైక్ ఫీమేల్ మైకా? బ్లూ మేల్ మైక్ అండ్ ఆరెంజ్ ఫీమేల్ మైక్. హలో, అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌన వీణగా చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. నీ చిరు నడుమున వేచిన సిగ్గులు దోసిట దోచాలని పడుచుదనం చెప్పిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. తలపులు ముదిరిన తొలకరి వయసుకు తొలి ముడి విప్పాలని తను వెళ్ళా కోరిందిలే చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. చుక్కల పల్లకిలో చూపుల అల్లికలో పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో. ఎక్సలెంట్ అండి, రామకృష్ణ గారు అండ్ తారక లక్ష్మి అమ్మ. నెక్స్ట్ శేషు గారు రావాలండి. విత్ మీ ఓ మనసా తొందరపడకే. సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా బాగా పాడారండి. ఈ పాట యాక్చువల్గా మానస గారికి చాలా ఫేవరెట్ సాంగ్. చాలా చాలా ఈవెంట్లో చాలాసార్లు బాగా పాడారు. బట్ ప్రతిసారి వాళ్ళు ఏంటంటే క్లాప్స్ కొడతారు, బట్ ఎవరు కొట్టలేదు ఈసారి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొట్టారా? అంటే ఆవిడ కూడా చూడలేదు అందుకని. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ రహీం గారు, శ్రీదేవి గారు, దానిమ్మ తోటలోకి చెప్పేవారట్టు. దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు, చాటు మాటు ఆటు పోటు, కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు, హాటు ఘాటు నాటు నీటు. అతికి ఉంటూ గంధాలతో విడింతలో ఒదిగి ఉంటూ చిరాకులే సరాగమై పరా
పరుగులారై పైటంతా పక్కను చేసి దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు మాటు ఆటు పోటు కోకమ్మ కట్టు దాటి పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు గణపవరం సిద్ధాంతి అన్నాడు వలపుల్లో వచ్చాలి ఎక్సలెంట్ రహీం గారు. అవుట్పుట్ రెట్రో నిజంగా మీరు నిరూపించారు రహీం గారు అండ్ శ్రీదేవి పిన్ని గారు. ఈ సాంగ్ వెనకాల ఏంటంటే ఈ సాంగ్ రహీం గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే డాడీకి దానిమ్మ తోట ఉందన్నమాట. సో రహీం గారికి కూడా ఉంది. సో ఈ పాటకి వీళ్ళు అయితేనే బాగా న్యాయం చేస్తారనిపించి ఇది ఇచ్చాను. ఇన్ మెమరీ ఆఫ్ డాడీ. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ రహీం గారు. అండ్ నెక్స్ట్ శ్రీకాంత్ గారు అండ్ రత్నమత్న గారు రావాలి. ఓసి మనస. శ్రీకాంత్ గారు అండ్ రత్నమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వెల్కమ్ అనురిక గారు. సితారాకి ఫస్ట్ టైం వచ్చారు. ప్లీజ్ వెల్కమ్. నెక్స్ట్ సాంగ్ మీదే. శర్మ గారు అండ్ అనురిక గారు. ఇదిగో తెల్ల చీర. ఏమనుకోవద్దండి, అంటే కొంచెం పేరింగ్ ఏంటంటే ఫిమేల్ సింగర్స్ వస్తే మేల్స్ రాలేదు, మేల్స్ వస్తే ఫిమేల్స్ రాలేదు. సో ఈలోపు ఏంటంటే వచ్చిన వాళ్ళతో ముందు కొన్ని అడ్జస్ట్ చేస్తున్నాము. Hello, Mansa, thank you so much for inviting. Pallavi, thank you. And happy Father's Day, first of all. 1 minute తీసుకుంటాను. I was also very close to my father. He served Air Force for 40 years. So, అంతగా I was very close. అంత మొత్తం ఆయనని Air Forceలో he went for Pakistan and China wars also. So, it's really very happy to be a part of this show. And I lost him 10 years back, but I still feel he's with me. I love my dad more than my mom, actually, because I've seen him struggling hard and working very hard for the country. Happy Father's Day, and I love you, Dad. Thank you. థ్యాంక్ యూ.
ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లారు నా పేరు వల్లించుకో ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా తెల్లాలు నీ పేరు వల్లించుతా ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి కాకి చేత పంపిస్తే కబురందిందా కల్లారా చూడగానే కథ తెలిసిందా కాకి చేత పంపిస్తే కబురందిందా కల్లారా చూడగానే కథ తెలిసిందా ఊరుతున్నా ఊసుపోని ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యో వేవిళ్ళు ఊరుతున్నా ఊసుపోని ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యో వేవిళ్ళు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అదిలోని బారసాల చేసుకోవా సీమంతం ఇదిగో తెల్ల చీర మల్లెపూ ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి సూది కోసం సూది కెడితే సుడి తిరిగిందా మగ మాట అనుకుంటే ముంచుకొచ్చిందా సూది కోసం సూది కెడితే సుడి తిరిగిందా మగ మాట అనుకుంటే ముంచుకొచ్చిందా కట్టవయ్యా నట్టిందా ఉయ్యాల తొట్టైనా అయ్యా నువ్వే ఊపాల కట్టవయ్యా నట్టిందా ఉయ్యాల తొట్టైనా అయ్యా నువ్వే ఊపాల నేనేదో ఇలా పాడుతుంటే నువ్వు నిద్రపోతావా అయ్యా మీరు పక్కన ఉంటే అసలే నిద్ర పడుతుందా ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు ఇదిగో ఎర్ర చీర ఇదిగో మల్లె పూలు తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా తెల్లాలు నీ పేరు వల్లించుతా ఎందుకు ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి థ్యాంక్ యూ సో మచ్ ఎక్సలెంట్, చాలా బాగా పాడారు ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు అండ్ దత్తాత్రేయ గారు. నెక్స్ట్ సాంగ్ దత్తాత్రేయ శర్మ గారు అండ్ అనురిక గారు. నెక్స్ట్ సాంగ్ గణేష్ బాబాయ్ గారు అండ్ తారక లక్ష్మి గారు. ఎన్నెన్నో జన్మల బంధం రావాలండి. నెక్స్ట్ సాంగ్ మంగయ్య గారు రెడీగా ఉండాలండి. చెంగావి రంగు చీర. హలో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నీ తాళం
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిని నువ్వు కడలివైతే నీ నదిగా మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా చేరనా చేరనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది. చాలా బాగా పాడారు గణేష్ బాబాయ్ గారు అండ్ తారక లక్ష్మి గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాంగ్ మంగయ్య గారు రావాలండి. చెంగావి రంగు చీర. with Mansa. With Mansa. చీ 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 చీ. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోదికి మెరుపల్లే వచ్చింది నా ఇంటికి నన్ను మెల్లంగా దించింది ముగ్గులోదికి తల దాచుకొమ్మని తావిస్తేని పిల్ల దొరికింది చాలని ఇల్లాల్ని చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దానికి మదియా అందమంతా చీరలోనే ఉన్నది ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి దాంతో ఎర్రెత్తిపోయింది కుర్రవాడికి ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి దాంతో ఎర్రెత్తిపోయింది కుర్రవాడికి పిచ్చివాడనే పేరు చాటున మాట వేసినావు, ఆ పిచ్చివాడనే పేరు చాటున మాట వేసినావు, పిల్ల దాని పెదవి మీద కాట వేసినావు. సరి 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 చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి అప్పు సంగీతం వచ్చింది బుజ్జిబాబుకి. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి అప్పు సంగీతం వచ్చింది బుజ్జిబాబుకి. జరచాటు తొలగింది పరువానికి జరచాటు తొలగింది పరువానికి పదపరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి సరి సరి చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది సరి సరి థ్యాంక్ యూ
యూ సో మచ్ బాబాయ్ గారు, చాలా బాగా పాడారండి. బాబాయ్ గారు చాలా బాగా పాడారు. నెక్స్ట్ పల్లవి గారు, మోహన్ హెచ్డి గారు, ఒక దేవుని గుడిలో. ఎక్సలెంట్ సింగింగ్ అండి మోహన్ గారు అండ్ పల్లవి గారు. నెక్స్ట్ సాంగ్ మధురవాణి గారు అండ్ రామకృష్ణ గారు రావాలండి. వెల్కమ్ రమణ గారు అండ్ రమణ ఎస్ఎం గారు అండ్ శ్రీవలి గారు, వెల్కమ్ అండి. ఎక్సలెంట్ సింగింగ్ అండి మోహన్ గారు అండ్ పల్లవి గారు. నెక్స్ట్ సాంగ్ మధురవాణి గారు అండ్ రామకృష్ణ గారు రావాలండి. వెల్కమ్ రమణ గారు అండ్ రమణ ఎస్ఎం గారు అండ్ శ్రీవలి గారు, వెల్కమ్ అండి. ఇప్పుడు వాన వాన వెళ్ళి పాట ఆల్రెడీ వానలు వస్తున్నాయండి, కొంచెం జాగ్రత్తగా పాడండి. వాన వాన వెల్లువాయే కొండ కోన తొల్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి. చక్కని చెక్కిలి చిందే అందపు గంధం తొలకరి చిటపట చినుకులలో మకరందం చివురుటాకులా తలికి వణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయి. కొండ కోన వావ్ సార్, లోపల పడ్డట్టుంది, మేమందరూ తెలిసిపోయినాము సార్. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు, మధురవాణి గారు. నెక్స్ట్ మానస గారు, రమణ గారు. రమణ గారు వెల్కమ్ టు Welcome, సితారా రమణ అండి. గారు. ఫస్ట్ సీజన్ నెల్లూరులో పెట్టాము, దిస్ ఇస్ ద 5th ఎడిషన్. ఫస్ట్ సీజన్ నుంచి రావాలనే అనుకుంటున్నారు, ఈ రోజు కుదిరింది, ఇప్పుడే ల్యాండ్ అయ్యారంట. వెల్కమ్ వన్స్ అగైన్. రాయబారం పంపింది ఎవరైనా సాంగ్ ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి పాడుతున్నారు. ఒక నిమిషం, Thank you అండి. ఒక నిమిషం. నిజంగా అన్నిసార్లు ఇన్వైట్ చేసినా రావడానికి కావలేదు. ఫాదర్స్ డే సందర్భంగా పిలిచారు కాబట్టి ఖచ్చితంగా రావాలని వచ్చాను. థ్యాంక్ యూ. అండ్ వెరీ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ రమణ గారు. నాట్ ఓన్లీ అ సింగర్, చాలా ఈవెంట్స్కి జడ్జ్గా కూడా వెళ్ళారు. వన్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ వైజాగ్ బీట్స్. ఈరోజు వైజాగ్లో జరుగుతున్న రిస్క్ మూవీ కాంపిటీషన్ జరుగుతుంది వైజాగ్ బీచ్లో. సో ఈరోజు అక్కడ అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు సితారా మీద అభిమానంతో డాడీ కోసం ఈరోజు ఇక్కడ అటెండ్ అవుతున్నారు. అండ్ శారదా గారు కూడా రావాల్సింది, యాక్చువల్లీ రాలేకపోయారు. వి మిస్ యూ శారదా గారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఈవెంట్ విచ్ ఇస్ కండక్టింగ్ టుడే, రిస్క్ మూవీ. సో ఆల్ ది బెస్ట్ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. రాయబారం పంపిందెవరే రాత్రిళ్ళల్లో, ప్రేమ జంటను కనిపిందెవరే పూల తోటల్లో. రాయబారం పంపిందెవరే రాత్రి
జంటను కలిపిందెవరే పూల తోటల్లో రాయబారం పంపిందెవరే రాత్రిరేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో కోకిలమ్మను కోయమంటూ మల్లె వీణను మీటమంటూ కళ్యాణి రాగాల వర్ణాలలో రాయబారం పంపిందవరే రాతిరేళల్లో ప్రేమ జంటను కలిపిందవరే పూల తోటల్లో కోకిలమ్మను కూయమంటూ మల్లె వీణను మీటమంటూ కళ్యాణి రాగాల వర్ణాలలో నీ పాట తేట తేట తెనుగు పాట చల్లనమ్మ సద్ది మూట అన్నమయ్య కీర్తనల ఆనంద కేళిలా నీ పాట గడుసు పిల్ల జారు పైట గండె మల్లె పూల తోట పల్లెటూరి బృందావనాల సారంగలీలలా చిరుమప్పుల దుప్పటిలో ముసుగెత్తిన జాబిలిలా నుని వెచ్చని కోరికనే మనువాడిన చల్లని వెన్నెలలా కోడి కూసే వేళ దాకా ఉండిపోతే మేలు అంటూ గారాలు బేరాలు కానిమ్మంటూ రాయబారం పంపిందవరే రాతిరేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో ఊపించోడు సందె వేళ పిల్లగాలి శోభనాల కొండ నుంచి కోనవడికి జారేటి వాగుల జంపాల జామురాతిరైన వేళ జాజి పూల జవ్వనాల జంట కోరి జాడపాడే జావళి పాటలా గోపెమ్మలు కలలు కనే గోవిందిని అందములా రేపల్లెకు ఊపిరిగా ప్రవళించిన వేణువు చందములా హాయి రాగం తీయమంటూ మాయ చేసి వెళ్ళమంటూ రాగాలు కానాలు కానిమ్మంటూ రాయబారం పంపిందవరే రాతిరేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో రాయబారం పంపిందవరే రాతిరేళల్లో ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. వాళ్ళ ఫాదర్కి చాలా ఇష్టమైన పాట ఏంటండి ఇది. ఆవిడ నాకు ఆ టాస్క్ ఇచ్చి నన్ను ప్రిపేర్ అవ్వమని పాటించుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. యాక్చువల్గా ఈ పాట కోసం డాడీ ఒకసారి కాల్ చేసి ఈ పాట పాడమ్మా అని అడిగారు. ట్రై చేస్తాను డాడీ ఏదైనా ఈవెంట్లో అని చెప్పి స్మ్యూల్లో పాడడం జరిగింది. ప్రతి ఈవెంట్లో రమణ గారు ఇస్తే టాస్క్ మాకు అవుతుంది. సో ఈసారి డాడీ పిక్లో నుంచి ఇస్తే సార్ పిక్ చేసుకుని వచ్చి పాడటం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. ఈ ఈవెంట్కి అన్ని వాళ్ళ ఫాదర్కి నచ్చిన పాటలు ఇచ్చారండి నాకు. వాళ్ళే టాస్క్ ఇచ్చారు. సో నేను అవే పాడుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమణ గారు. చాలా బాగా పాడారు మానస గారు. నెక్స్ట్ రమణ ఎస్ఎం గారు, పల్లవి గారు కోలో కోలమ్మగళ్ళ, పల్లవి గారు కోలో కోలమ్మగళ్ళ. తర్వాత సతీష్ గారు, సతీష్ అంబా గారు, మానస గారు రెడీగా ఉండాలి. తర్వాత వెల్కమ్ రమణ గారు అండ్ శ్రీవల్లి గారు. రమణ గారితో పరిచయం 5 years అయ్యింది. ఎస్ఎంలో పరిచయం. ఫస్ట్ టైం ఈవెంట్కి రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజానికి చెప్పాలంటే చూడటం కలవడం కూడా ఈరోజే ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
థ్యాంక్ యూ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ముందుగా. కోలమ్మ గల్ల కోకే కాకెత్తుకెళ్ళ కోరింది ఇచ్చుకోవా